సామ్సంగ్లో 2025 మోడల్ 530 లీటర్ కెపాసిటీ. మోడల్ నెంబర్ వచ్చేసి 56DG7A6 AB1TL 2025 మోడల్. 1 స్టార్ రేటింగ్తో వస్తుంది. పర్ యానం 352 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది. సో అసలు సైడ్ బై సైడ్ వద్దు మాకు, ఇట్లా పైన ఒక డోర్ కింద ఒక డోర్ డబల్ డోర్ సెగ్మెంట్లోనే ఎక్కువ కెపాసిటీ కావాలి అనుకుంటే ఈ రెండు మోడల్స్కి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి వెనకాల ASL అని చెప్పేసి వస్తుంది. SL మోడల్, B1 మోడల్. ఇది కలర్ వల్ల మోడల్ నెంబర్ వెనకాల వ్యారీ అవుతుంది. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినట్టయితే ఫుల్ స్పేషియస్గా ఉంది. ఈ SBSలో ఏంటంటే మిడిల్లో ఈ పార్టీషన్ వస్తుంది కదా, ఈ పార్టీషన్ ఎందుకంటే సైడ్ బై సైడ్ ఆ పార్టీషన్ వల్ల అంత స్పేషియస్గా అనిపించదు. సో దీంట్లో ఆ పార్టీషన్ ఏం లేకుండా మోడల్ ఫుల్ స్పేషియస్గా ఉంది. కింద వచ్చేసి మనకి 3 షెల్ఫ్స్ వచ్చాయి. 1, 2, 3 టఫ్ అండ్ గ్లాస్. అండ్ లోపల చూసినట్టయితే యాక్టివ్ ఫ్రెష్ ఫిల్టర్ కూడా ఉంది. సో యాక్టివ్ ఫ్రెష్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మనకి బ్యాక్టీరియా ఇంకా వైరస్ లాంటిది మొత్తం డియాక్టివేట్ చేసేస్తుంది 99.99%. డియోడ్రైజింగ్ ఫిల్టర్ కూడా ఉంది. ఇది ఏంటంటే అన్ప్లెజెంట్ స్మెల్ క్రియేట్ కాకుండా చూసుకుంటుంది. సో ఒకటే మోడల్లో రెండు మంచి ఫిల్టర్స్ అనేటివి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు 2025 మోడల్. ఇంకా సామ్సంగ్ అంటే కామన్గా ట్విన్ కూలింగ్. సో ట్విన్ కూలింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సపరేట్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ కూలింగ్ సిస్టమ్ అనమాట. పైన ఒక కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, కింద ఒకటి. అంటే ఎవాపరేటర్ కాయిల్స్ అండ్ ఫ్యాన్స్ డ్యూల్ వస్తాయి కాబట్టి పైన ఉన్న స్మెల్ కిందకి స్ప్రెడ్ అవ్వదు. కింద మీరు పెట్టిన ఎలాంటి ఐటమ్ కూడా తొందరగా ఖరాబ్ అవ్వదు. మీట్ లాంటిది, ఫ్లెష్ లాంటిది ఏది మనం పైన స్టోర్ చేసుకున్నా మనకి ఒకదానికి ఇంకొక దానికి ఈ స్మెల్ అనేది ఫార్వర్డ్ కాదు. అది మనకి ట్విన్ కూల్ ప్లస్. టోటల్ యూనిట్ వచ్చేసి 1 year కంప్లీట్ వారంటీ వస్తుంది. 20 years ఆన్ కంప్రెసర్ వారంటీ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. అండ్ రిమూవబుల్ ఐస్ట్రే, దీనికి ఐస్ట్రే రిమూవబుల్ వస్తుంది. మనకు కావాలి అంటే పెట్టుకోవచ్చు, ఇక్కడ వద్దు అనుకుంటే తీసేసేయచ్చు. సో ఈ రిమూవబుల్ రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం కన్వర్ట్ చేసినప్పుడు ఈ స్పేస్ కంప్లీట్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి 2 షెల్ఫ్స్ సపరేట్గా ఇచ్చాడు. రెండు మినీ షెల్ఫ్స్ లాగా. కింద ఒక బాటిల్గా 2 లీటర్స్కి ఈ మాత్రం స్పేస్ మచ్ అయిపోతుంది. సో అండ్ ఇక్కడ కూడా ఇది డ్యూయల్ బాక్స్ ఇచ్చాడు. కింద వెజిటేబుల్ బాక్స్ ఇచ్చాడు, ఫ్రూట్ బాక్స్. రెండు మన చాయిస్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ర్యాక్ టు ర్యాక్ కూలింగ్. ఈ కూలింగ్ అనేది కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఫ్రిడ్జ్లో. ఇక్కడ 2 వెంట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ 2 వెంట్స్, కంప్లీట్గా కింద ఫుల్ వెంట్. ఇది ఒకటి బాగా నచ్చింది. సో ఒకవేళ సైడ్ బై సైడ్ సెగ్మెంట్ వద్దు, ఎక్కువ కెపాసిటీ కావాలి అనుకుంటే సామ్సంగ్లో బీస్పోక్ AI రెఫ్రిజిరేటర్ 5-in-1 కన్వర్టబుల్ 530 లీటర్ కెపాసిటీలో ఈ మోడల్స్కి వెళ్ళొచ్చు. ప్రైస్ రేంజ్ అరౌండ్ 76,000 ఉంది. ఇంకా బెస్ట్ కావాలి అనుకుంటే మీ నియరెస్ట్ అవుట్లెట్ విజిట్ చేసి ప్రైస్ బార్గెన్ చేసుకోండి. మోడల్ మాత్రం జబర్దస్త్గా వాడు లాంచ్ చేసిండు. 530 లీటర్స్ విత్ 356 పర్ యానం కన్జంప్షన్. అండ్ ఎనర్జీ మోడ్ కూడా మీరు ఆన్ చేసుకుంటే ఇంకా అడిషనల్గా పవర్ కన్జంప్షన్ సేవ్ అవుతుంది. ఇవి వైఫై మోడల్స్ 2025 అన్నీ కూడా వైఫై మోడల్స్. మొబైల్ అప్లికేషన్ త్రూ కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఫేడెడ్ లైట్ వస్తుంది. సో నైట్ టైంలో మనం సడన్గా డోర్ ఓపెన్ చేసినా మన కళ్ళకి డైరెక్ట్గా ఇట్లా లైట్ పడకుండా అది స్లోగా ఫేడ్ అవుతూ లైటింగ్ అవుతుంది. చూడండి, ఒకవేళ కావాలి అనుకుంటే ఈ మోడల్ సజెస్ట్ చేస్తాను.